లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే. అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు పాకిస్తాన్ ఇండియా వన్డే మ్యాచ్ ఉంది కదా, ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్లో. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపుగా భారతదేశంలో మనందరం భారతే గెలుస్తుంది అనుకుంటాం, కానీ భారత్ ఓడిపోవడానికి ఒకే ఒక కారణం ఒత్తిడి. ఎందుకంటే ఫ్రెండ్స్, నిజానికి భారత్ పాకిస్తాన్ మీద మ్యాచ్ అంటేనే హై టెన్షన్, ఆసక్తి, వాతావరణము, ఉత్కంఠ నెలకొని ఉంటాయి. దానికి ఆ నిప్పుకి ఆజ్యం పోస్తూ షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి తన స్థాయిని మరిచి, మీరు మన శత్రుదేశమైన భారత్ని కస్తీరా ఓడించాలని కోరుకుంటున్నా అని చెప్పి పాకిస్తాన్ టీం ఉద్దేశించి ప్రసంగించారు. ఇది చాలా అసహ్యకరమైన ధోరణి. ఒక ప్రధానమంత్రి తన స్థాయిలో మా దేశం కప్పు గెలవాలనుకుంటుంది అనుకుంటే చాలు, అందులో అవతల దేశం ఓటమి కూడా ఉంది కదా. కావాలని భారత్ రెచ్చగొడుతూ భారతదేశాన్ని మన శత్రుదేశమైన, గుర్తుపెట్టుకోండి, శత్రుదేశమైన భారతదేశాన్ని ఓడించండి అని పిలుపునిచ్చాడు. దానికి తోడు మొన్న ఇనాగరేషన్ ఫంక్షన్లో ఆ స్టేడియంలో అన్ని దేశాల జెండాలు ఎగరేసి భారతదేశ జెండాని మాత్రమే ఎగరలేదు. ఇది ఒక వివాదమైంది. ఈ రెండింటి దృష్ట్యా అసలే భారతదేశం మీదే ఒత్తిడి ఎక్కువ ఫామ్లో ఉంది కాబట్టి, దానికి తోడు ఈ రెండు ఇష్యూస్ కలిసి భారతదేశం మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇంత ఒత్తిడిని తట్టుకొని భారతదేశం గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యల నేపథ్యం. ఇప్పుడు భారతదేశం గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, కింద కామెంట్లో పెట్టండి.